ఒక సెక్షన్ ఆఫ్ మెన్ ఏమంటున్నారంటే మీరు వేసుకునే బట్టల వల్లనే చాలా తప్పులు జరుగుతున్నాయి అని చెప్పేసి అంటున్నారు. మీకు ఒక చెల్లి ఉంది, ఓకే, ఆ చెల్లి అయితే ఒక షార్ట్ కట్ వేసుకు వెళ్తుంది. తన రేప్ చేయాలని మీకు అనిపిస్తుందా? ఇప్పుడు మగాళ్ళు కూడా ఒక జీన్స్ ప్యాంట్ ఎంతలో ఉంటుందంటే బెండ్ చేస్తే మొత్తం తెలుస్తుంది. ఇప్పుడు దానివల్ల నేను వాళ్ళని పోయి జంప్ చేసి ఏదైనా చేయనా? లేదు కదా. ఒక ఇన్నర్ వేర్ బేసిక్, మీరు చెడ్డీలు మీకు తెలుస్తుంది, మీ చెడ్డీలు తెలిసే పర్వాలేదు. బట్ ఒక ఉమెన్ది ఒక బ్రా స్ట్రాప్ బయట వచ్చి అయ్యయ్యో లైఫ్ మొత్తం పోయింది. ఏంటుంది దాంట్లో? ఓకే, ఇన్నర్ వేర్ అది, అంతే కదా, బేసిక్ కదా. You cannot judge whoever wants to wear whatever is their choice, it's their body. So మీకు సిస్టర్తో మీరు అమ్మతో ఆ ఫీలింగ్ అంటే ఒక బయట వాళ్ళు చూసి ఎలా ఫీలింగ్ వస్తుంది? మరి మన జడల్ సాంగ్ రిలీజ్ అయింది, ఆయాషర్, మీరు చూసారా? ఎట్లా అనిపించింది? ఇద్దరు సాలిడ్ పర్ఫార్మెన్స్ కదా, ఎప్పుడు కలిసి చూడొచ్చు. ఐ ఆల్సో లవ్ టు. నాని గారు ప్లీజ్ కాస్ట్ మీ ఇన్ యువర్ మూవీ. మళ్ళీ ఒక చిన్న పర్సనల్ లైఫ్ క్వశ్చన్, నాతో పాటు మాట్లాడకూడదు. ఇట్స్ నాట్ గోయింగ్ టు బి అన్కంఫర్టబుల్ ఫర్ యూ. కొంచెం తెలియదు తమిళ్, నా తమిళనాడు పంచ తెలుగు కాబట్టి పర్వాలేదు. థ్యాంక్ యూ. ఐఎమ్ తనీష్ ఫ్రమ్ మూవీస్ ఫర్ యూ టీమ్. సో ఫస్ట్లీ మిమ్మల్ని అంటే మీతో ఎప్పటి నుంచో చెప్పాలనుకున్న విషయం ఏంటంటే సోషల్ మీడియాలో ఒక టర్మ్ ఉంటుంది, ఆరా ఫార్మింగ్ అని చెప్పేసి. మిమ్మల్ని చూసినప్పుడు అంటే చుట్టూ ఆరా మెయింటైన్ చేసే వాళ్ళని అట్లా అంటుంటారు అనమాట. సో మిమ్మల్ని చూసినప్పుడల్లా హుందాతనం అదంతా చాలా నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది. సో వెరీ గ్లాడ్ టు మీట్ యూ. థ్యాంక్ యూ. నాకు ఫస్ట్ మిమ్మల్ని అడగాలనుకున్న క్వశ్చన్ ఏంటంటే, మీరు డైరెక్షన్ చేస్తున్నారు కాబట్టి, సో ఇన్ ద పాస్ట్ యూ హ్యావ్ టోల్డ్ దట్ గో విత్ ద ఫ్లో ఇస్ వాట్ యువర్ ఫిలాసఫీ ఇస్. సో ఇప్పటికీ అదే ఉందా ఆర్? సేమ్ అండి, అంటే గోయింగ్ విత్ ద ఫ్లో ఓన్లీ. ఓకే. అంటే నేను ఇప్పుడు థింక్ చేసే లోపలికి సినిమా అయిపోయి రిలీజ్ కదా వచ్చేసాము. సో అది థింక్ చేసి అంత టైం నాకు దొరకలేదు. అంటే ఇది చేసింటామా అని చెప్పి దానికి కూడా నాకు టైం లేదు. ఓకే. బికాజ్ ఐ వాజ్ వెరీ క్లియర్ దట్ చేసిన వెంటనే టప్ప అంత రావాలి యూనో. బికాజ్ అంటే కంటెంట్ కూడా ఓల్డ్ అయిపోతుంది యూనో. అవన్నీ మరి ఓవర్ థింక్ చేసేవాళ్ళు నేను కాదు. ఓవర్ థింక్ చేయకూడదు అంటే అదే పాడు చేస్తుంది కొన్ని టైంలో. సో ఓవర్ థింక్ చేయకుండా ఓకే ఇది చేసాము, మంచి కంటెంట్, ఈ మెసేజ్ పోయి వెళ్ళాలి అందరికీ. ఇప్పుడు నా వైపు ఒక డైరెక్టర్గా నుంచి ఐఎమ్ జస్ట్ డూయింగ్ గుడ్ ఫర్ ద ఆడియన్స్ దట్ ఐ వాంట్ టు గివ్ అవుట్ అన్ ఇంపార్టెంట్ మెసేజ్. సో అది ట్రై చేసేసి మేము చేస్తున్నాం అంతే. సూపర్. అంటే ఇది చిన్నప్పటి నుంచే పిక్ చేసుకున్న విషయమా లేకపోతే ఏది గో విత్ ద ఫ్లో అన్నది ఆర్ డిడ్ సిచువేషన్స్ మేక్ యూ? దట్స్ ఐవ్ ఆల్వేస్ బిన్ లైక్ దట్ అంతే. బికాజ్ నేను చాలా యంగ్ ఏజ్కి ఒక నేర్చుకున్నాను, అంటే మేము ప్లాన్ చేసి ఏది జరగలేదు. సో నేను సినిమా ఇండస్ట్రీ వచ్చేసరికి చెప్పిన ఓకే నేను ఒక 20 ఉన్నాను, 25 అంతా సూపర్ స్టార్ అయిపోతాను, 20 అంతా పెళ్లి చేసుకుంటాను, 32 అంతా బిడ్డలు పుట్టించుకున్నాను. అసలు ఒక్క మాట జరగలే. సో ఎప్పుడు ప్లాన్ చేయకూడదు. సో ఆ తర్వాత నేనేంటంటే ఏం జరిగిందని ఆల్రెడీ రాసింది, ఏం జరిగిపోతుందని మనకు తెలియదు. సో లివ్ టుడే. ఇప్పుడైతే ఒక నెక్స్ట్ 10 డేస్కి ఏంటి ప్లాన్ అంటే సరస్వతి ప్లాన్. సో అంతే, ఆ దాంతో వెళ్ళండి. సో అంటే డిడ్ ఇట్ కాన్ఫ్లిక్ట్ విత్ యువర్ డైరెక్షన్ అండ్ ప్రొడక్షన్ ప్లాన్? అంటే గో విత్ ద ఫ్లో అన్నది మీ ఫిలాసఫీ. అంత గో విత్ ఫ్లో అంత గో విత్ ఫ్లో కాదు, అంటే ప్రొడక్షన్ మేము చేయలేము. బట్ ఇట్స్ అబౌట్ ఐ మీన్ అఫ్ కోర్స్ ఇట్స్ ప్రీ ప్లానింగ్. ఇట్స్ నాట్ గో విత్ ఫ్లో అంటే ఇట్స్ నాట్ సో బీ అన్ప్లాన్డ్. అన్ప్లాన్డ్ అండ్ గో విత్ ఫ్లో ఇస్ 2 different things. It's not unplanned. It is very very planned for us to complete the film in 25 days finish చేసామంటే it's obviously because of the fact that we plan. Otherwise you cannot complete such a big star cast, you can't complete a movie. Absolutely. So అది కన్సిడర్. సో సరస్వతి అనే స్టోరీ మన సాయి మాధవ్ గారు ఇచ్చారు. సో అంటే మీరు తీసుకొచ్చిన పర్స్పెక్టివ్ ఏంటంటే దిస్ సేమ్ స్టోరీ మేబీ ఇంకొక డైరెక్టర్ కూడా చేసి ఉండొచ్చు, బట్ మీరు తీసుకొచ్చిన పర్స్పెక్టివ్ ఏంటి? I think if someone else had done the story it would become very melodrama. Okay. Which I did not want. Okay. Because it can be preachy. Right. You know, right. I didn't want that. I wanted to treat it like a thriller. Right. సో ఐ ట్రీట్ ద ట్రీట్మెంట్ వచ్చి ఒక థ్రిల్లర్ ఫార్మాట్లోనే వెళ్తుంది, బట్ లాస్ట్ క్లైమాక్స్ అయితే మీకు ఒక థింకింగ్ వస్తుంది. ఓకే. సో ఐ హావ్ ప్లాన్డ్ ఇట్ లైక్ దట్. సో ఐ చేంజ్ ద స్క్రిప్ట్ టు మ్యాచ్ లిటిల్ బిట్ ఆఫ్ మై టేస్ట్. ఎస్, మై టేస్ట్. సో దట్స్ హౌ ఐ కెన్ సే ఇట్. ఓకే. ఇప్పుడు క్లైమాక్స్ అనే టాపిక్ వచ్చింది కాబట్టి రీసెంట్గా నాని గారి వీడియో వచ్చింది. సో నాకు గుర్తున్నంత వరకు ప్రాబ్లీ కోర్టుకు తప్ప ఆయన ఎప్పుడు ఇట్స్ కాన్ బీ అంత ఇంపాక్ట్ మీలో క్రియేట్ చేస్తుందని నాకు తెలిసి ఎప్పుడు ఆయన చెప్పలేదు. అండ్ చిరంజీవి గారు వీళ్ళందరూ కూడా నాని ఉన్నారా, ఓకే అయితే ఈ సినిమా ఖచ్చితంగా బాగుంటుంది అనేసి బిలీవ్ చేస్తారు. సో
అది అసలు ఫస్ట్ నాని గారి దగ్గర ఎలా వెళ్ళింది? వాజ్ నాని గారు సపోజ్ టు డూ దిస్ ఫిలిం ఆర్ No, I had actually gone to him on a friendly basis because I narrated to a lot of people in the industry generalga. ఓకే. So like Gopi sir, Prashant, like I just want to get a feedback of what we to do. So ఆ విధంలో he heard it out, and when he heard it, so he loved it. ఓకే. So he knows the story, which is why a trailer చూసినప్పటికి he understood what is ఎవరు ఏదనేది. ఓకే. So I think he was very very sweet, and like you said, ఒక మంచి కంటెంట్ని ఒక స్టాంప్ వేయడం ఒకటి వచ్చేసి గీతా ఆర్ట్స్, ఇంకొకటి వచ్చేసి ఈటీవీ. సో దే ఆర్ బ్యాకింగ్ ఫిల్మ్స్ విచ్ హ్యావ్ గాట్ గుడ్ కంటెంట్. ఇప్పుడు అది హిట్ అవుతుందా ఫ్లాప్ అనేది మన చేతిలో కాదు, బట్ ఒక 100% మేము ఇచ్చాం. అదైతే మన టీం నుంచి, నా తరపు నుంచి, యాక్టర్స్ నుంచి అందరూ మేము 100% ఇచ్చింటాం. సో లెట్స్ సీ. ఓకే. అది రీసెంట్గా మన జడల్ సాంగ్ రిలీజ్ అయింది, ఆయాష్ గారు, మీరు చూసారా? ఎట్లా అనిపించింది? What hard work in that song, my god. It's a lot of crazy steps also. I think hats off to him, and the amount of hard work he's put into it shows a lot of. ఇద్దరు సాలిడ్ పర్ఫార్మెన్స్ కదా, ఎప్పుడు కలిసి చూడొచ్చు. I also love to Nani garu, please cast me in your movie. No, great. Another question is about this. We have heard about this 7 minutes 45 seconds single shot. Yes. So is it like అది మధ్యలో బ్రేక్ చేసి కంటిన్యూషన్ షాటా, లేకపోతే is it like completely camera move అవుతూనే ఉంటుందా? అసలు ఈ స్టిచ్చింగ్ అనే ఒక చీటింగ్ ఉంటుంది, ఇది అసలు స్టిచ్ షాటే లేదు. ఓకే. ఇట్ ఇస్ వన్ సింగిల్ షాట్ ఫర్ 7 minutes 42 seconds. అప్పా, సింగిల్ షాట్. అంటే అది కోర్ట్లో కెమెరా అంతా. ఓ రైట్. అంటే హౌ హార్డ్ వాజ్ ఇట్? అంటే నాకు తెలిసినంత వరకు సౌత్ ఇండియన్ సినిమాలో ఇట్స్ వెరీ రేర్ టు డూ దాట్ లాంగ్ సింగిల్ షాట్. సో అంటే మీరు బీయింగ్ అండ్ డెబ్యూటెంట్, హౌ అంటే ఎంత ప్రీ ప్లానింగ్ జరిగింది దానిలో? I choreographed it well in advance. So what I did was I went to the location. Okay. నేనే వచ్చి ప్రతి చోట నిల్చుకున్నాను. ఓకే. సో అట్లా నిల్చుకొని ఎవరు ఏ టైమింగ్కి వస్తుందని మొత్తంగా డిఓపితో డిస్కస్ చేసి, ఓకే, ఆమె తర్వాత అక్కడ ఏడీసీని పెట్టించి ఈ టైమింగ్లో రావాలి అని చెప్పేసి మొత్తం కోరియోగ్రాఫ్ చేశారు. పర్ఫార్మెన్స్ అయితే వాళ్ళే చేశారు. సో ది యాక్టర్స్ performed on their own. Didn't have to tell them what has to be done. But we choreographed, we planned everything. And starting lo aithe we planned with a Steadicam, but of course after 2-3 takes Steadicam operators back also started cramping because it's a very long shot to be holding a Steadicam. So appudu emaindante we actually mounted it. Okay. And then the DOP itself caught it on the crane. So oka crane mount chesi court lo దాని తర్వాత అది షూట్ చేస్తాం. You should definitely release a making video. అవును. I hope they've taken the making video. No, it should. అంటే అది డెఫినెట్ గా, అంటే ఇట్స్ వెరీ రేర్ థింగ్ కాబట్టి. బికాజ్ అక్కడ అందరూ హైడింగ్ లో ఉన్నారు కదా, సో ఆ మేకింగ్ కూడా అది ఎట్లా షూట్ చేసేది ఆ టైంలో లేదు. ఇట్ వాజ్ a 360 షాట్. సో వీ హ్యాడ్ టు లాక్ ఆల్ ద ఇన్కమింగ్, nobody could stay there. So I think that's it. By any chance రిహార్స్ చేశారా? Of course. Okay. Yes. Okay. Coming to ఒక చిన్న పర్సనల్ క్వశ్చన్ ఏంటంటే, యు ఆర్ సమ్వన్ హూ ఇస్ నాట్ కాంప్రమైజింగ్, అంటే ఈజీగా కాంప్రమైజ్ అవ్వరు అని నా అండర్స్టాండింగ్, లుకింగ్ ఎట్ యువర్ ఇంటర్వ్యూస్ అండ్ ఎవ్రీథింగ్. సో ఇదేమో దిస్ వరల్డ్ ఇస్ సంథింగ్ లైక్ యూ హ్యావ్ టు కాంప్రమైజ్ ఎవ్రీ డే. Yes. So how hard it is, or how do you manage being I think it's about choosing your battles. Okay. What to fight for, what not to fight for. Some things are not worth it. So you should pick. అది పిక్ చేయాలి. అంటే అనవసరంగా ఇది మనకి యాక్చువల్గా యూజా ఫైట్ చేసి లేదు. ఫైట్ ఫర్ ద బిగ్గర్ థింగ్స్, రైట్. ఫైట్ ఫర్ వాట్ ఈస్ ఇంపార్టెంట్. సో లైక్ యువర్ రెస్పెక్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో అలాంటి విషయాలన్నీ యూ షుడ్ నాట్ కాంప్రమైజ్. ఓకే. సో లైక్ దట్ యూ హ్యావ్ చాయిసెస్, యూ టేక్ చాయిసెస్. ఇట్స్ యువర్ చాయిస్. కొంచెం అంటే ఐఎమ్ ఓన్లీ ట్రైంగ్ టు అండర్స్టాండ్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఎందుకంటే నాకు తెలుసు యువర్ సమ్మన్ హూ జెన్యూన్లీ ఇస్ అ ఉమెనిస్ట్. సో ఫెమినిస్ట్ ఉమెనిస్ట్, అంటే ఫేక్ ఫెమినిజం అంటున్నారు కాబట్టి ఐ డోంట్ వాంట్ యూజ్ ద టర్మ్ ఫెమినిస్ట్. సో నా క్వశ్చన్ ఏంటి అంటే, మీరు చాయిసెస్ గురించి చెప్పారు కాబట్టి, దీస్ డేస్ ఇప్పుడు ఒక స్ట్రాంగ్ డిబేట్ నడుస్తుంది. ఒకటి ఉమెన్ అన్న వాళ్ళు అంటే ఒక సెక్షన్ ఆఫ్ ఉమెన్ ఏమంటున్నారంటే, వీ ఆర్ సమ్వన్ హూ మా ఇష్టం వచ్చింది మేము చేస్తాం, యాజ్ ఇన్ సెన్స్ బీ ఇట్ ఇంట్రెస్టింగ్ ఆర్ చాయిసెస్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఒక సెక్షన్ ఆఫ్ మెన్ ఏమంటున్నారంటే, మీరు వేసుకునే బట్టల వల్లనే చాలా తప్పులు జరుగుతున్నాయి అని చెప్పేసి అంటున్నారు. సో వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ దిస్? ఈ టచ్ టాపిక్స్ నాతో పాటు మాట్లాడకూడదు. నో, ఐ మీన్ దిస్ జెన్యూన్ క్వశ్చన్. నాకు నిజంగా ఏది చెప్పలేదు, బట్
ఓకే, నేను క్వశ్చన్ మీకు అడుగుతాను. యా, యూ హ్యావ్ అ సిస్టర్. ఆఫ్ కోర్స్, అండ్ షీఈస్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. స్వీట్. నో యూ అంటే యూ కాదు, నేను జనరల్గా Yeah. క్వశ్చన్ వేస్తాను. అంటే మీకు ఒక చెల్లి ఉంది, ఓకే. ఆ చెల్లి అయితే ఒక షార్ట్ కట్ వేసుకు వెళ్తుంది, తన రేప్ చేయాలని మీకు అనిపిస్తుందా? ఆబ్వియస్లీ నాట్. సో దెన్ హౌ కెన్ యూ బ్లేమ్ ద డ్రెస్సింగ్? ఇప్పుడు మగాళ్ళు కూడా చాలామంది నేను చూసాను జనరల్గా, ఒక జీన్స్ ప్యాంట్ ఎంతలో ఉంటుందంటే బెండ్ చేస్తే మొత్తం తెలుస్తుంది. ఇప్పుడు దానివల్ల నేను వాళ్ళని పోయి జంప్ చేసి ఏదైనా చేయనా? లేదు కదా. అది ఒక ఇన్నర్ వేర్ బేసిక్. మీరు చెడ్డీలు మీకు తెలుస్తుంది, మీ చెడ్డీలు తెలిసే పర్వాలేదు, బట్ ఒక ఉమెన్ది ఒక బ్రా స్ట్రాప్ బయట వస్తే అయ్యయ్యో లైఫ్ మొత్తం పోయింది. ఏంటుంది దాంట్లో? ఓకే, ఇన్నర్ వేర్ అది, అంతే కదా, బేసిక్ ఫర్ ఎనీ హ్యూమన్. బేసిక్ కదా. ఒక చడ్డీ మీరు వేసలేదా? సో ఇట్స్ సింపుల్ కదా. సో వై ద డిమార్కేషన్, వై ద డిఫరెన్సియేషన్? యూ కెనాట్ జడ్జ్. హూఎవర్ వాంట్స్ టు వేర్ వాట్ ఎవర్ ఇస్ దేర్ చాయిస్, ఇస్ దేర్ బాడీ. సో మీకు సిస్టర్తో మీరు అమ్మతో ఆ ఫీలింగ్ అంటే ఒక బయట వాళ్ళు చూసి ఎలా ఫీలింగ్ వస్తుంది మరి? రెస్పెక్ట్ దెమ్. ఐమ్ నాట్ సేయింగ్, సీ అడ్మైరింగ్ బ్యూటీ ఈస్ డిఫరెంట్. వావ్, షీ లుక్స్ వెరీ నైస్, దట్స్ ఫైన్. యూ కెనాట్ క్రాస్ ద లైన్. దట్ ఈస్ ద డిఫరెన్స్. రైట్. నో, టోటలీ అగ్రీ విత్ యూ. ఓకే, దానిలో ఎక్స్టెన్షన్ వద్దు. ఇంకొక చిన్న క్వశ్చన్ ఏంటంటే, ఇట్స్ అబౌట్ మళ్ళీ ఒక చిన్న పర్సనల్ లైఫ్ క్వశ్చన్. ప్లీజ్. అంటే ఇంటర్వ్యూ స్టార్ట్ చేసేసాం అంటే ఇప్పుడు అన్ని క్వశ్చన్ అడిగింది, కూర్చున్నాను అంతే. నో, మీ హస్బెండ్ వచ్చేసి హీ టుక్ యువర్ నేమ్. సో విచ్ ఇస్ అంటే ఒక అమ్మాయిగా ఇట్ షుడ్ బి, అండ్ మీకు చాలా కంఫర్ట్ ఇచ్చి ఉంటుంది, యూ షుడ్ హ్యావ్ బీన్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. సో అది మనము షుడ్ బి నార్మలైజ్ దాట్ థింగ్. No, it's not about normalizing or not normalizing. It's just that certain things have been అంటే అదొక done in a particular way that people think that that is the way. ఓకే. You know, that is not the way. Just because somebody did it then does not mean you have to do it now. యా, అంటే మన కల్చర్లో వచ్చేసి అమ్మాయి తీసుకుంటుంది నేమ్. Yeah. సో నౌ ఇఫ్ సమ్మన్ ఈస్ డూయింగ్ డిఫరెంట్, పీపుల్ వుడ్ థింక్ ఇట్స్ ఏంటి ఇలా చేస్తున్నారు, ఇట్స్ టాబూ లాగా చూస్తారు కదా. సో ఇది అంటే డూ యూ థింక్ అందరూ చేయాలని కాదు, బట్ డూ యూ థింక్ ఇట్స్ అన్ ఎంకరేజింగ్ థింగ్ టు డూ సో? I think it's big hearted of him to do it. He neither did he force me to change my name to his name. Yeah. Or neither I forced him. He took the decision and he made that decision. So that is something which comes out of a man that is very secure with his woman, who is not intimidated by his woman. Absolutely. That's the main reason. I think most men are intimidated by their women. So you know that what happens is then you want to ఎట్లన్నా వాళ్ళని తగ్గించాలని మేము ట్రై చేస్తాం. బట్ మెన్ లైక్ హిమ్ హూ ఆర్ సెక్యూర్, దే పుట్ దేర్ విమెన్ అప్ ఫస్ట్ అండ్ దెన్ ఒక స్టెప్. ఎస్, అబ్సల్యూట్లీ. అంటే వెరీ హ్యాపీ టు సీ సమ్ వన్ లైక్ దాట్. మీరు కూడా చాలా హ్యాపీగా ఉండుంటారు. అండ్ ఇప్పుడు అంటే మీ కెరీర్ చాయిసెస్ కానీ ఫిలిం చాయిసెస్ కానీ చూస్తే సబ్కాన్షియస్లీ ఆర్ కాన్షియస్లీ యూ హ్యావ్ బీన్ డూయింగ్ కోడ్ డ్రామాస్ ఆర్ పోలీస్ క్యారెక్టర్స్. పోలీస్ అయితే నా బ్లడ్లోనే ఉంది అనుకుంటాను. ఐ మీన్ ఇస్ ఇట్ అంటే అది అలానే నాకు వస్తుంది. అంటే నేను ఇది పోయి అంటే ఏం వస్తుంది ఇప్పుడు ఫైనల్గా బిల్ పే చేయాలి కదా, అంటే ఏం వస్తుందో అదే కదా చేయాలి. సో దట్ వే ఇఫ్ యూ సీ ఈ రోల్సే వస్తుంది అండ్ బై డిఫాల్ట్ ఇట్ బికమ్స్ వెరీ ఎంపవర్డ్ ఉమెన్, కాప్ ఇలాంటి రోల్సే వస్తాయి. సో ఐఎమ్ డూయింగ్ ఇట్. ఓకే. అంటే మంచి కామెడీ వస్తే నేను చేస్తాను, కామెడీ ఇవ్వలేదు. Yeah, I mean that's my next question, follow-up question. It's like last year 8 వసంతాలు అని చెప్పి ఒక సినిమా వచ్చింది. సో దానిలో అమ్మాయి షీఈస్ లైక్ షీ డస్ మార్షల్ ఆర్ట్స్, షీఈస్ వెరీ మెచ్యూర్ ఉమెన్, షీఈస్ అంటే అగ్రెసివ్గా ఉంటుంది, అన్నీ చేస్తుంది. బట్ ద స్టోరీ ఈజ్ అబౌట్ ఫైండింగ్ లవ్ ఫర్ హర్ ఓన్ సెల్ఫ్. సో అంటే నాకేమనిపించింది అంటే మీరు అలాంటి ఫిలిం రీసెంట్ టైమ్స్లో చేయలేదు. సో ఇట్ వుడ్ ఆల్సో బీ వెరీ డిఫరెంట్ కదా, మిమ్మల్ని కూడా మేము అలా చూసినట్టు. ఎవరైనా కథ రాయండి, ఇవ్వండి, చేసుకుంటాం. ఎవరైనా రాస్తే నేను చేస్తాను. యు ఆర్ ఓపెన్ టు డూ ఇట్? Yeah, I love do comedies. I want to do so many different things. As an actor, I want to branch out. నాకు కూడా ఎప్పుడు చూస్తే ఒక సినిమాలో ఉండేసి నాకు అలవాటు అయిపోయింది. అంటే ఎవరు నవ్వుపించండి ఈ సినిమాలు అని చెప్పేసి నేను కూడా వెయిట్ చేస్తున్నాను. సో బట్ ఐ థింక్ sometimes some people are chosen to do certain roles because it depicts the strength. Not everybody can do also, you know. One such actress is Priyamani ma'am. I think she and me have very similar body of work. So it also takes guts of certain women to do it. Not everybody can do it and pull it off. So maybe I'm blessed in that zone that they're giving me such powerful roles. Right. No, we are very happy to see you in such roles. ఎందుకంటే తెలుగులో అలా చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అండ్ యూ పోర్ట్రే దట్ ఇన్ వెరీ ఆర్గానిక్ మేనర్. అంటే నిజంగానే ఉన్నారు అలాంటి పర్సన్ అనేలాగా ఉంటుంది. సో వీఆర్
అలాంటి యాక్టర్స్ అలాంటి యాక్షన్ని చూసినప్పుడు వీ ఎంజాయ్ ఇట్ ఆన్ ద స్క్రీన్, బిగ్ స్క్రీన్. యు ఆర్ సమ్మన్ హూ బ్రేక్ స్టీరియో టైప్స్ అండ్ అంటే ఇందాక మనం అనుకున్నట్టు యూ డోంట్ వాంట్ టు డూ ఒక నార్మల్ సైడ్లో ఒక అమ్మాయి లాగా ఒక లవ్ స్టోరీలో క్యారెక్టర్ లాగా యూ డోంట్ వాంట్ టు డూ సచ్ స్టోరీస్. సో ఇప్పుడు మీరు చేసే రోల్స్ చూసుకుంటే కనుక ఇవి ఇట్స్ లైక్ బోల్డ్ ఉమెన్, అగ్రెసివ్ ఉమెన్ ఇలాంటి ఒక రోల్. సో అదొక స్టీరియో టైప్. If you are continuously doing this, and it's also that other heroines, other actresses also doing it. So, do you think this is a new stereotype of aggressive and Everything is like a stereotype only. I think we shouldn't get into that zone, which is what we're trying so hard. Like, for example, if you see this role, I've actually played a very subdued role. It's not aggressive. Okay. It's not an aggressive role. Okay. Like, she's very, very soft spoken. Okay. That's how the character self is. It's important not to fall into a particular stereotype, but sometimes choices and lifestyle also falls into it, because we have no other choice, but this is our line of work. So sometimes if you're going to get only these kind of movies and we're signing only these kind of movies, it's a lack of choice, because we can't afford to take that decision when we have to pay bills. It's also a job at the end of the day for us. Correct. So I think it's that also. Not everybody may have the choice of saying no and choosing what they want to do. Right. And you're someone who came from Tamil industry, అంటే మనకు అలాంటి బార్డర్స్ ఏం లేవు తెలుగు ఆడియన్స్కి, యూ నో హౌ లవ్లీ దే ఆర్. ఇప్పుడు అదే తెలుగు యాక్టర్స్ వచ్చి తమిళ్లో చేయడం అనేది ఇట్స్ అ బిట్ ఆఫ్ కొంచెం కష్టంగానే ఉంది. సో మీ ఒపీనియన్లో వై డూ థింక్ దట్ హెజిటేషన్ ఇస్ దేర్? ఇట్స్ నాట్ లైక్ ఇట్ డెంట్ హ్యాపెన్, బట్ I don't know, I think they're just more accepting over here, I think. And also there's more craze over here for cinema. So everybody, like not only like a superstar story, like you know, any small film comes also, they support it. There I think it's a bit difficult. Like small cinema అనేది చాలా తక్కువ సినిమాలే ఇప్పుడైతే. I think a lot of nice small films are now doing really well in Tamil. I'm happy to see them, you know, bounce back. I mean, like Thai Kilavi, Thai Kilavi, and then you know, there was Tourist and 3 BHK. So you know, I'm saying like that, it's slowly coming up, and I hope it goes, because otherwise even Tamil cinema will lose out on a lot of good scripts. So I feel like I'm glad there's been a change and it's coming about, but I think here they're just more in love with cinema, I think. Okay, అంటే ఇక్కడ it's more easy to transition. Not easy, people don't judge you that easily. Okay. I think they wait for the film to come, Okay, they watch it, and then they take right. a decision. Right. Last 3 questions అయితే 3 అంటే పొడుగ్గా ఉండవు. ఇలాంటి క్వశ్చన్స్ నాకు తెలిసి ఇంతకుముందు అడగ, ఇట్స్ నాట్ గోయింగ్ టు బి అన్కంఫర్టబుల్ ఫర్ యూ. అయ్యో క్వశ్చన్ అడగండి, బిల్డప్ ఎక్కువ ఉంది. ద కాన్సెప్ట్ అబౌట్ ఇట్ ఇస్, ఇది నేను అడిగిన క్వశ్చన్స్ కాదు, ఒక ఏఐ చాట్ బాట్ వరలక్ష్మి శరత్ కుమార్ గురించి ఆల్రెడీ ఉన్న ఇన్ఫర్మేషన్లో ఒక ఏఐ చాట్ బాట్ మిమ్మల్ని క్వశ్చన్స్ అడిగితే ఏం అడుగుతుంది? ఓకే. ఇట్స్ ద కాన్సెప్ట్. ఇఫ్ యూ లైక్ ద క్వశ్చన్ యూ కెన్ ఆన్సర్ ఇట్, ఇఫ్ నాట్ యూ కెన్ స్కిప్ ఇట్. So you often project strength, bluntness and fearlessness. Where does that come from? Is it convention, defense mechanism or survival strategy? Survival strategy. If so, అంటే మీరు ఏం ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు? If it's a survival strategy. Myself, other women, teaching them how to protect themselves. Okay. So it's a conscious choice. Yeah. Okay, cool. You have spoken about trauma and harassment publicly. Was sharing that about helping others or reclaiming control of the narrative that industry once controlled? No, I think it's about saying that you're not alone. Okay. In the conversation, right? Because a lot of people are abused and they don't speak up. They don't speak up because they're told not to speak up. But చిన్నప్పటి నుంచి మాట్లాడకూడదు. So I think when people like us in a particular, I won't say place of power, but someone with a voice, like if we're in the public eye and if we have a voice to voice out some opinions, it's good that we can change. Even if I change 2 lives, it's enough. But you're changing a life. You know, saying that, hey, you're not alone. Right. It's happened to everybody. Don't make yourselves victims. You know, come out of it. Okay. We are not the ones that should be punished. It should There's be someone to support you. Yeah. Okay. Brilliant. Last question. If tomorrow the industry rewarded only diplomacy, silence and compliance, would you change to survive or walk away? I'm the most least diplomatic person ever, so I think I'll die in that situation. I don't think I can be, because a lot of people ask me to go to these reality programs where I have to go. Yeah. Yeah, but I'm like, no chance. I think I'll die in one day. One in Jaya TV, I think.
No, that I did. That's not a reality. That was a nice social show. Like I also we touched upon a lot of social topics. యా So, but when I go into a house and I go into other thing, I can't do all those things. I think I'll die with the amount of lack of diplomacy. So I don't think I can do that. రైట్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ Thank యువర్ you so టైం much. వన్ థింగ్ ఇస్ మీరు వరలక్ష్మి, సినిమా పేరు సరస్వతి, Yeah. ఖాళీగా మారచ్చు. పూజ, మీరు చేసిన పూజ, Yes. మీరు ఈ ప్రియమైన ఈ సినిమా చాలా అమ్మవారి ఆశీస్సులతో చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటూ, Thank you. Lots of Lakshmi రావాలని చెప్పండి. మీరు ఆల్రెడీ లక్ష్మి కాబట్టి ఇంకా వస్తుంది. Thank you. ఆల్ ది బెస్ట్ టు యూ Thank అండ్ you so కంగ్రాచులేషన్స్ ఆన్ యర్ డైరెక్షన్ డెబ్యూట్. థ్యాంక్ యూ. Thank you so much.